థాట్స్లోనే ఉన్నా, చెప్పలేకపోతున్నా సరిగ్గా. బట్ డెఫినెట్గా ఫ్యామిలీస్తో రండి. సూపర్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా నేను మీరు ఆల్రెడీ తెలుసుంటుంది మీకు. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. నాగశ్విన్ హ్యాస్ రేస్డ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ తెలుగు సినిమా అన్న ఫర్ ష్యూర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. అండ్ నాగశ్విన్కి నిజంగా బిగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. అంటే రాజమౌళికి మించి చేశాడు అనుకోవచ్చా ఈ మూవీలో? అలా కంపేర్ చేయకూడదన్న, రాజమౌళి అది అని. రాజమౌళి గారు కూడా స్టేజ్కి తీసుకెళ్లారు మనల్ని. బట్ నాగశ్విన్ హ్యాస్ రేస్డ్ ద స్టాండర్డ్. ఆ స్టేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు, ఇంకా డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లారు. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసింది రాజమౌళి గారు ఉన్నారు. కెమియోస్ ఉన్నాయన్న, కెమియోస్ కూడా సూపర్ ఉన్నాయి. డెఫినెట్లీ హాలీవుడ్ రేంజ్. అది హాలీవుడ్తో కూడా కంపేర్ చేయకూడదు, ఇది మన ఒరిజినల్. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అసలుకి కల్కి సినిమా అసలుకి కొత్త ఓట్లకి తీసుకొని వెళ్ళిపోయినట్టు ఉందన్నమాట. అసలుకి ప్రభాస్ అన్న లుక్స్ అసలుకి ఆ రేంజ్ అయితే మామూలుగా లేదు బ్రో. అసలుకి హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది బ్రో. హాలీవుడ్లో కానీ లేదు, కొత్త టెక్నాలజీని వాడారనమాట. అసలుకి విజువల్ వండర్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, కొన్ని సీన్స్ అయితే మనకి అంతరిక్షంలో మార్స్ పైన ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసి తీస్తారన్న. మూవీ అయితే చాలా బెటర్గా ఉంది. ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు అనమాట. అసలుకి కర్ణుడి పాత్ర లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది, అదైతే పీక్స్ అంటే పీక్స్ అన్న. అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫైట్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సినిమా అయితే నాకైతే ఓవరాల్గా నచ్చింది అన్నమాట. ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట. ఈ సినిమా అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. ప్రభాస్కి మంచి ఒక బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ తగ్గ హిట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్స్ ఎక్కువ ఇంటర్వెల్ నుంచి ఎక్కువ వాళ్ళదే ఉంటుంది అనమాట. అంటే ఆ ఫైట్కి అంటే ఆ ఫైట్ ఉంటుంది కదా, ఫైట్కి ఏంటంటే చాలా ఎమోషన్తో కూడుకున్న కంటెంట్ ఉంటుంది అనమాట. అది మనకి లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారా. అదైతే నాకు హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి ప్రభాస్ అనే అసలు ఏందన్నా ప్రభాస్ అన్న నువ్వు అసలుకి మనిషివా డైనోజర్వా ఏందన్నా కొడతా ఉంటే ఒక్కొక్కటి క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా ఉన్నాయన్న ఫైట్స్. ఆ కట్అవుట్కి ఆ ఫైట్లకు అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఈ రేంజ్లో ఉంటుందని సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా ఉంది. మనకి ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అనుదూప్ డైరెక్టర్ ఉన్నారనమాట. అసలు చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేటికి అయితే వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు బ్రో. నాగశ్విన్ అయితే నాగలోకానికే తీసుకొని పోయాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. సలార్తో సలాం కొట్టించాడు, కల్కితో కలేజా చూపించాడు అనమాట ప్రభాస్ అన్న.